ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని కృప మనలను ప్రేమించి మనలను కరుణించి మనకు మరొక దినాన్ని అనుగ్రహించింది. గడిచిన దినములన్నీ కూడా అనేకమైన అపాయములు, కీడులు, అపవాదిక క్రియలన్నిటి నుండి ప్రభు మనలను తప్పించుకుంటూ వస్తూ మనకు క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆ దేవుని కృప కొరకు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా మనం దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులముగాను, మన జీవిత కాలం అంతా ఆయనకు సాక్షులుగా మనం జీవించే భాగ్యమును ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిదే. కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అని మనం అక్కడ బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడుతున్నటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మనుషులకు ఏదైతే అసాధ్యముగా కనబడుతున్నదో, మనుషులకు అనేకమైన కార్యములు అసాధ్యముగా, ఇది జరగదు, ఇలాగున జరగటం అసాధ్యం, ఈ పని నెరవేరట అసాధ్యము, దీన్ని జయించటం అసాధ్యమని మనుషులకు వారి కన్నులకు కనిపించేది వారికి అసాధ్యముగా కనబడవచ్చునేమో, కానీ దేవునికి ఏది కూడా అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే అని ప్రభువు తన శిష్యులతో ఆయన సెలవిస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనము విశ్వాసం ఉంచినటువంటి దేవుని కట, నీవు నమ్మినటువంటి దేవుని కట, మనం ఆధారపడి ఉన్నటువంటి మనకి దేవుని కట అసాధ్యమైనది ఏదీనూ లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ఆయనకు సాధ్యము కానిది ఏదీనూ లేదట, ఆయన జయించలేనిది ఏదీ లేదట, ఆయనకు వీలు కానిది ఏదీనూ లేదని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన చేయలేనిది ఏది కూడా లేదట. ఆయన సమస్తమును చేయగలడు, సమస్తమును సాధ్యపరచగలడు, సమస్త కార్యములను సఫలము చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఈ రోజుల్లో మనము కలిగిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయనకు సమస్తమును సాధ్యమే. నీ కార్యములను సఫలము చేయటం ఆయనకు సాధ్యమైనటువంటి పనిని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మనం అనేక మార్లు మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలను చూచు, శ్రమలను చూచు, ఇది సాధ్యము కాదు, దీని మీద నేను జయమును పొందలేనని, ఈ పోరాటంలో మనము జయమును పొందలేమని మనం అనేక మార్లు అనుకుంటూ ఉంటాం. ఇది సాధ్యము కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య అంటున్నారు కదా, దేవుడు అంటున్నాడు కదా, ఇది మనుషులకు అసాధ్యమే, నీకు అసాధ్యమేమో కానీ అది దేవునికి అసాధ్యము కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆయన మీద మనం నమ్మిక ఉంచుతామో, నాకు అసాధ్యముగా కనబడితే నీ కార్యమును ప్రభు సఫలము చేయగలడని, ప్రభు వీటి మీద నుండి నాకు జయమును ఇవ్వగలడని ఎప్పుడైతే నీవు దేవుని నమ్ముతున్నావో, దేవుని మీద నీవు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతున్నావో, దేవుడు మన ప్రతి కార్యమును సఫలము చేయగలుగుతాడట. నీ ముందున్నటువంటి ప్రతి పోరాటముల మీద మనకు విజయమును అనుగ్రహిస్తూ ప్రభు మనల్ని నడిపించగలుగుతారట. మనకు జయమును అనుగ్రహిస్తూ ప్రభు మనల్ని నడిపించగలుగుతారట. మనకు విడుదలను అనుగ్రహిస్తూ, మనకు జయమును అనుగ్రహిస్తూ ప్రభు మనల్ని నడిపించగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకానొక దినాన ఇశ్రాయేలు ప్రజలను గురించి మనం చూసినప్పుడు, వారు అరణ్యములో వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారి వెనుక ఫరో సైన్యము, శత్రువులు వారిని తరుముతూ ఉన్నారు. వీరు ముందుకు వెళ్ళటానికి కూడా వారికి వీలు కానట్లుగా ఎర్ర సముద్రము, ఒక భయంకరమైన ఒక ఎర్ర సముద్రము వారి ముందర ఉన్నది. ఆ సముద్రమును దాటి వెళ్ళటానికి వారికి వీలు కాదు. ఎంతో పెద్ద సముద్రముగా, ఎంతో లోతైనదిగా అది కనబడుతుంది. వెనుక తట్టు చూస్తే శత్రువులు వారిని తరుముతూ ఉన్నారు. ముందు వైపు చూస్తే వారికి ముందుకు వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు, ఎటువంటి వీలు కానటువంటి ఒక సందర్భంలో, ఒక అనుభవంలో వారు అక్కడ కనబడుతున్నారు. ఒక ఎటు వెళ్ళాలో తెలియనటువంటి, ఒక వీలు లేనటువంటి అనుభవంలో, వీలు లేనటువంటి స్థితిలో ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు కనబడి
కనబడినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేనేమి చేయదునని దేవుని దగ్గర నమ్మి అతడు దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని మాటను నమ్మినప్పుడు, దేవుడు అతనికి సెలవిచ్చిన విధముగా, దేవుడు అతనికి మాట ఇచ్చిన విధముగా అతడు చేసినప్పుడు, దేవుని అతడు నమ్మినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి కన్నుల ఎదుట దేవుడు గొప్ప కార్యములను చేసినాడు. వారి ముందర కనబడుతున్నటువంటి ఆ ఎర్ర సముద్రం అనట దేవుడు 2 పాయలుగా దేవుడు చీల్చివేసి ఆరిన నేల మధ్యలో దేవుడు వారిని నడిపించుకొని వెళ్ళినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరిన నేలను దేవుడు వారిని నడిపించుకొని వెళ్ళాడు. వారి ముందు ఉన్నటువంటి ఆ ఎత్తైనటువంటి ఆ సముద్రం, వారి ముందర కనబడుచున్నటువంటి ఆ సముద్రం మధ్యలో నుండి దేవుడు వారిని నడిపించుకుని వెళ్ళాడు. ఒక ఆరిన నేలలో దేవుడు వారిని తీసుకుని వెళ్ళి వారి శత్రువులను సహా దేవుడు వారికి హాని తలపెట్టనివ్వకుండా వారి శత్రువులను కూడా దేవుడు కనుమరుగు చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంతవరకైతే వారందరూ కూడా దాటిపోవున్నంత మటుకు కూడా, వారు తిరిగి ఆ అవతలి ఒడ్డుకు చేరినంత మటుకు కూడా, ఆ ఎర్ర సముద్రమును దాటేంత మటుకు కూడా ఆ ఎర్ర సముద్రం వారికి ఏ హాని తలపెట్టలేదట. వారికి 2 పక్కల ఒక గోడలుగా ఎర్ర సముద్రం నిలబడిపోయి వారికి మార్గమును చూపించిందని మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే ఆ మార్గములోనికి వారి శత్రువులు వచ్చారో, ఆ ఎర్ర సముద్రం మధ్యలోనికి వారి శత్రువులు వచ్చి ఇంకా వారిని తరుముతూ ఉన్నారో, ఒక్కసారిగా సముద్రము పొంగి వారి శత్రువులను మృంగి వేసినట్లుగా, కనుమరుగు చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా నీ ముందర కనబడుతున్నటువంటి ఎటువంటి శోధనైనను, ఎటువంటి కఠినమైన పరిస్థితినైనను మన దేవుడు వాటి మీద నుండి నీకు జయమనివ్వగలడు, మనకి విడుదలనివ్వగలడు. ఎప్పుడైతే ఆయన మాటను నీవు వింటావో, ఎప్పుడైతే దేవుని మాటను నీవు నమ్ముతావో, ఎప్పుడైతే దేవుని శక్తిని నీవు నమ్ముతావో, నీ ముందర కనబడుతున్నటువంటి ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో అయినప్పటికీ, నీకు వీలు కాదనుకున్నటువంటి శోధనలైనను వాటిని జయించడానికి ప్రభు మనకి శక్తిని అనుగ్రహిస్తారు, మనకు బలమును అనుగ్రహిస్తారు. నీ వెనుక నేను తరుముతున్న నీ శత్రు సమూహములను ఇక ఎన్నటికీ కూడా చూడకుండా ప్రభు నీకు జయమనివ్వగలుగుతారు. కనుక అట్టి కృపాటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో దేవుని మీద విశ్వాసం వచ్చి, దేవుని మీద నమ్మిక ఉంచి, ఈ చివరి దినాల్లో ఆయన మీద ఆధారపడి ఆ నీతి రాకడ కొరకు మనమందరం సిద్ధపడుతూ విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూచే భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు అసాధ్యమైనది ఏదైనా లేదని, నీ యందు మేము విశ్వాసం వచ్చినప్పుడు, నీ యందు మేము నమ్మిక ఉంచినప్పుడు, నీ కార్యముల కొరకు మేము ఎదురు చూస్తూ నీ మాటను మేము నమ్మినప్పుడు మీరు మా కొరకు గొప్ప కార్యములు చేయగలుగుతారని, మా శత్రువులను కనుమరుగు చేయగలరని, కఠినమైన పరిస్థితులన్నిటిని కూడా మాకు అసాధ్యముగా కనబడుతున్న కార్యములన్నిటినీ మీరు సాధ్యము చేయగలరు, మీరు మా కార్యములను సఫలము చేయగలరని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మీ మీద మాకు అటువంటి విశ్వాసం దయచేయండి, కృపను దయచేయండి, కనికరమును దయచేయండి. నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మిక ఉంచి, నీ శక్తి మీద మేము ఆధారపడి నీ నీతి రాకడ కొరకు మేమందరం సిద్ధపడినట్లుగా, అపవాదిని జయించినట్లుగా, అపవాది మీద జయం పొందినట్లు, అపవాది క్రియల మీద విడుదల పొందినట్లుగా, అపవాది తలను చితుకు దొరుకున్నట్లుగా మాకు బలమును అనుగ్రహించి, కృపను అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకుని నామ తండ్రి. ఆమేన్.